రెస్పెక్ట్ యూ బోత్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఆనంద్ లహరి ఈజ్ ఖచ్చితంగా మీకు మంచి ఒక ల్యాండ్ మార్క్ లాగా అలా నిల్చుంటుంది. అభిషేక్ పేరు కానీ అలాగే భ్రమరాంబిక పేరు నాకు తెలుసు, నేను మా ప్రేక్షకులు చెప్పడానికే నేను చెప్పించాను. భ్రమరంగా ఐ ఫాలో యూ లాస్ట్ 3 years నుంచి నాకు తెలుసు నువ్వు, అందుకని చెప్తున్నాను. అంటే మీకు ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా హైలైట్గా అంటే సినిమా అని వస్తుంది, మన సినిమా వాళ్ళం కాబట్టి వెబ్ సిరీస్లో ఈ 8 ఎపిసోడ్లలో ఇప్పుడు తెలుగులో నాకు కొంచెం వెబ్ సిరీస్లో అనగానే కొంచెం భయం. ఎందుకంటే నేను అనుకున్న మార్క్ స్టాండర్డ్స్ మ్యాక్సిమం నాకు కనబడవు. ఎక్కడో ఒక ఎయిర్ అని ఒకటి వచ్చింది, అది థరోలీ ఎంజాయ్డ్. అలాగనే బహిష్కరణ అని ఒకటి వచ్చింది అంజలి గారిది, అది కొంచెం పర్లేదు. అలాగా కొన్ని వెబ్ సిరీస్లు వచ్చిన వాటిలో అది #90s ఖచ్చితంగా ఆ ఫేవరెట్ లిస్ట్ లో మా ఆనంద్ లహరి జాయిన్ అవుతుంది. సూపర్. అసలుకి అదే అది ఉండాలి, ఆ స్పాంటనిటీ ఉంటే మనం ఇండస్ట్రీలో ఉన్నట్టే. వెరీ నైస్ మా. అయితే ఇంకా అసలు హైలైట్ పాయింట్ ఎన్ని ఎపిసోడ్లో నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సార్ స్టార్ట్ అయింది. ఇంకా కూర్చుంటారు కంపల్సరీగా, ఫుల్ ఫన్ ఉంటుంది. కానీ కొన్ని మళ్ళీ అదే మీరు అందుకే అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి నాకు కూడా మధ్యలో అందుకోవడం అలాంటిది ఉండదు సార్. ఇంకా స్టార్టింగ్ నుంచి ఆనంద్ క్యారెక్టర్, లహరి క్యారెక్టర్ ఇంట్రో అయిపోయింది, మీకు అక్కడ నుంచి ఇంక ఫన్. నాకు ట్రైలర్ లో ఉంది యాక్చువల్లీ, నేను పెళ్లి చేసుకోనని మాట్లాడుతూ ఉంటే ఫైనల్ గా చేసి పెళ్లి చేసుకుంటారు. మీకు ఎందుకు బోర్ కొట్టదంటే బికాజ్ ఇక్కడ మేమిద్దరం క్యారెక్టర్సే కాదు, ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు ప్రతి ఫ్యామిలీ. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన బంధువులు, మనకు తెలిసిన చుట్టాల్లో ఇప్పుడు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే వాళ్ళు ఇప్పుడు చేసుకోమంటే చేసుకోవట్లా. ఈ చిన్న ఏజ్లో మాకు పెళ్ళి ఏంటి అని అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలంటారు. అది నమ్ముతారా మీరు? ఇప్పుడు నేను నమ్మే పొజిషన్లో లేను.